విసన్నపేటలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ జరిగింది. విసన్నపేట అంబేద్కర్ సర్కిల్లో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా తిరువూరు ఆర్డీఓ కె మాధురి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మాధురి ర్యాలీలో పాల్గొన్నారు. 18 ఏళ్లు నిండి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి మండలంలో ప్రతి నెల 2 సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్ లిస్టులో తప్పులు ఉంటే సవరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని మాధురి సూచించారు. ఈరోజు విసన్నపేటలోని వికాస్ కాలేజ్లో స్వీప్ యాక్టివిటీ కోసం ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన ఇండియాలోని యంగ్ ఓటర్స్ అందరినీ కూడా ఓటింగ్కి రిజిస్టర్ చేసుకుని వాళ్ళ రైట్ టు ఓట్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా మనం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా స్పెషల్ క్యాంపెయిన్ డేస్ని ఎవ్రీ మంత్ ఒక 2 days చేస్తున్నాము. అంటే 2 weeks 4 days చేస్తున్నాము వీకెండ్స్లో. సో దీని ద్వారా మేము మొత్తం అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళలో ఉన్న న్యూ ఓటర్స్ని రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ ఏదైనా తప్పులు ఉంటే దాన్ని సవరణ కోసం ఫామ్ 8 అప్లై చేసుకోండి. ఏదైనా డెడ్ ఓటర్స్ ఉన్నా లేదా కంప్లీట్లీ అన్ట్రేస్డ్ వాళ్ళు ఉన్నా ఫామ్ 7 అప్లై చేసి డిలీషన్కి అప్లై చేసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వి రిక్వెస్ట్ ఆల్ ద ఓటర్స్ టు గెట్ రిజిస్టర్డ్ దెమ్సెల్వ్స్ అండ్ ఎక్సర్సైజ్ ద రైట్ టు ఓట్. థ్యాంక్ యూ. ఈరోజు విసన్నపేటలోని వికాస్ కాలేజ్లో స్వీప్ యాక్టివిటీ కోసం ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన ఇండియాలోని యంగ్ ఓటర్స్ అందరినీ కూడా ఓటింగ్కి రిజిస్టర్ చేసుకుని వాళ్ళ రైట్ టు ఓట్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా మనం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా స్పెషల్ క్యాంపెయిన్ డేస్ని ఎవ్రీ మంత్ ఒక 2 days చేస్తున్నాము. అంటే 2 weeks 4 days చేస్తున్నాము వీకెండ్స్లో. సో దీని ద్వారా మేము మొత్తం అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళలో ఉన్న న్యూ ఓటర్స్ని రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ ఏదైనా తప్పులు ఉంటే దాన్ని సవరణ కోసం ఫామ్ 8 అప్లై చేసుకోండి. ఏదైనా డెడ్ ఓటర్స్ ఉన్నా లేదా కంప్లీట్లీ అన్ట్రేస్డ్ వాళ్ళు ఉన్నా ఫామ్ 7 అప్లై చేసి డిలీషన్కి అప్లై చేసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది.